అమరావతికి వరద ముప్పు తగ్గించేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. కొండవాగు, పాలవాగు వంతెన మరమ్మత్తు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. 2 వాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల మరమ్మత్తు పనుల పురోగతిని తెలుసుకున్నారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. కొండవాగు, పాలవాగు వంతెన నిర్మాణ పనులపై మా ప్రతినిధి సుమలత గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. రాజధాని నిర్మాణ నేపథ్యంలో ఈ రోజు మంత్రి నారాయణ అయితే పర్యటించారు. కొండవాగు, పాలవాగు వంతెన నిర్మాణ పనులు, అలాగే వంతెన కింద ఉన్న మట్టిని ఏదైతే ఉందో జేసీబీలతో తొలగించాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం అయితే చేశారు. ఇప్పుడు ఉన్న కాలంలో వర్షాకాలం అవటంతో వరద ఎక్కువగా కానీ ఎక్కడ వంతెనల కింద నీరు నిలవకుండా పనులైతే త్వరితగతిన పూర్తి చేస్తామని అంటున్నారు. ఏపీసీఆర్డీ పరిధిలో అయితే 29 వాగులపైన 29 వంతెనలైతే వాగులపైన నిర్మిస్తున్నారు. అలాగే ఎల్పీజీఎస్ లేఅవుట్ కింద అయితే 43 వంతెనలు అయితే నిర్మించబోతున్నామని చెప్తున్నారు. మొత్తం ఏపీసీఆర్డీ పరిధిలో 69 బ్రిడ్జెస్ అదే వంతెనలు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఈ పనులన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వర్షాకాలం అయిపోయిన ఒక 3 నెలలు 4 నెలలు తరువాత అయితే పనులు పూర్తి చేస్తామని అంటున్నారు. ఇప్పుడు వంతెన కింద ఏదైతే ఉందో కొండవాగు, పాలవాగు నిర్మాణ పనులు ఏదైతే ఉందో కట్టల్లాగా మట్టినైతే తీసిపెట్టారు. వరద ఒకవేళ పెరిగినా, వరద బీభత్సానికి గాని ఒకవేళ మట్టి ఏమన్నా అడ్డుపడుతుందన్న నేపథ్యంలో ఆ మట్టిని కూడా తీసివేయాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే 11 సీట్లు తీసుకున్న జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ కూడా సబబు కాదంటూ కూడా చెప్తున్నారు. ఈ పనులు ఏదైతే ఉన్నాయో పనులకు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో కూడా ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పని ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా చదరపు అడుగుకి 3,953 రూపాయలు అవగా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువగా మేము టెండర్ పాడి ఇస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే ఉందో కేంద్ర కార్యాలయాలకు సంబంధించిన పనులు కూడా టెండర్ ద్వారా తీసుకొని తక్కువ వాటితోనే నాణ్యమైన వాటినైతే నిర్మించబోతున్నామని అంటున్నారు. ఇదే అసత్య ప్రచారాలు ఆపాలంటూ జగన్కి ఇప్పటికే 11 సీట్లతో ప్రజలు నీకు బుద్ధి చెప్పినా కానీ మీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను అన్యాయం చేశారంటూ కూడా మంత్రి నారాయణ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పనులు కూడా ముమ్మరంగా చేసి 2027 కల్లా వర్షాకాలం అయిన తరాంతరము ఏదైతే ఉందో 2027 కల్లా 69 వంతెనలను తీసుకుని వస్తామంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పాలవాగు, కొండవాగు వాటర్ ఏదైతే ఉందో అది సాఫీగా వాటికి సంబంధించిన రిజర్వాయు వైపు వెళ్లే విధంగా అయితే కార్యాచరణ చేయబోతున్నామని అంటున్నారు. ఇవి కూడా ఒక నాణ్యతతో పరిశీలించి అయితే చేయబోతున్నామని అంటున్నారు. ఏపీసీఆర్డీ పరిధిలో ఇవి ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న 69 బ్రిడ్జెస్ ఏదైతే ఉందో రేపటి భవిష్యత్తుకు గాని వాటన్నిటికి కూడా కార్యదర్శిగా ఉండబోతున్నాయని అంటున్నారు. ఇప్పటికే గృహ నిర్మాణాలకు సంబంధించి హ్యాపీనెస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తక్కువ ఖర్చుతో మేమైతే నిర్మించాం. కానీ ఈ బడ్జెట్ కి సంబంధించి ఏదైతే ఉందో వంతెన నిర్మిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా ఖర్చులు పెట్టామంటూ కూడా ఎక్కువగా అవకతవకలు జరిగాయంటూ కూడా జగన్ అలాగే ప్రతిపక్ష నేతల ఆరోపణలు ఖండించారు మంత్రి నారాయణ. ప్రజలకు అన్ని విధాలుగా సంక్షేమాలు అందే విధంగా ముందుకు తీసుకుని వెళ్తున్నామని అంటున్నారు. కేంద్ర కార్యాలయాలు అలాగే హ్యాపీనెస్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన కార్యాలయాలకు సంబంధించి హౌసెస్ వాటికి సంబంధించి కూడా తక్కువ ఖర్చులోనే ప్రజలకు అందే విధంగా మేమైతే చేరవేశామని అంటున్నారు. ఇప్పుడు రానున్న కాలంలో కూడా వర్షాకాలం ఉన్న నేపథ్యంలో ఏదైతే బ్రిడ్జెస్ కి ఎలాంటి ఆటంకాలు కలగకుండా మరమ్మతులు ఏమన్నా చేయవలసి వస్తే ఇప్పుడే మరమ్మతులు చేసి ఇంకా 69 బ్రిడ్జెస్ ఏదైతే కట్టవలసి ఉందో ఆ బ్రిడ్జెస్ కి 4 నెలలు కాల వ్యవధి విరామం తీసుకున్న తరాంతరం 4 నెలల తర్వాతే పనులైతే ముమ్మరం చేస్తామని అంటున్నారు. ఇప్పుడు వరద ఒకవేళ ఎక్కువ వచ్చినా కానీ వాటికి ఎక్కడ ఆ వంతెనల కింద ఎక్కడ మట్టిని కానీ ఎక్కడ త్రవ్వకాలకు సంబంధించిన రాళ్లు కానీ ఏమన్నా ఏర్పడలేనా ఆ ఎమ్మటిని జేసీబీలతో తొలగిస్తున్నామని అంటున్నారు. ప్రజలకు అందవేసే విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరద ఎక్కువైనా కానీ అమరావతికి సంబంధించిన ఏరియాల్లో వెంకటపాలెం అలాగే వాటన్నిటికి సంబంధించిన ఏరియాస్ వంతులు ఏదైతే ఉందో వరద బీభత్సం ఎక్కువ కాకుండా సాఫీగా నీళ్లు వెళ్లే విధంగా కార్యాచరణ చేయబోతున్నామంటూ కూడా మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ శ్రావణ్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.